హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు కథ పల్లెటూరు పెళ్ళ సెకండ్ పార్ట్. మీకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? పల్లెటూరు పెళ్ళ సెకండ్ పార్ట్. అత్తమ్మ, ఇందాక మీరే కదా చెప్పారు. నేనేం చెప్పాను? అత్తమ్మ, మీకు మతిమరుపు ఉందా? ఓయ్, ఏంటే అత్తమ్మ అనే మర్యాద లేకుండా అని సుశీల గారు అనగానే మీనా భయపడుతూ సుశీల గారి వైపు చూస్తూ ఉంది. సుశీల గారు మీనా భయాన్ని గమనించి నవ్వుతూ, అది కాదు మీనా, అత్తమ్మ అంటూ నువ్వేదో చెబుతావని అనుకుంటే నువ్వు ఇలా భయపడుతున్నావేంటి అన్నారు. మీరు అలా కోపంగా మాట్లాడేసరికి భయం వేసి ఏడుపు వచ్చింది అత్తమ్మ. బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోను, కానీ ఇంట్లో వాళ్ళు నాతో కొంచెం కోపంగా మాట్లాడినా నాకు భయంతో ఏడుపు వచ్చేస్తుంది అత్తమ్మ. అయ్యో, నాకు తెలియదుగా మీనా, ఏదో సరదాగా అన్నాను. ఇంతకీ ఏంటి విషయం? నాకు మతిమరుపు అంటున్నావు, నేనేం మర్చిపోయాను? మళ్ళీ మీనా ఉత్సాహంగా, మీరే కదా అత్తమ్మ గదిలో ఏం జరిగినా బయట ఎవరికీ చెప్పకూడదని చెప్పారు ఇందాక, అప్పుడే మర్చిపోయారా? అందుకే మతిమరుపు వచ్చింది అన్నాను అన్నది. మీనా చెప్పిన సమాధానానికి సుశీల గారు నవ్వుతూ, అయితే అత్తమ్మ చెప్పిన మాట వింటున్నాం అన్నమాట అన్నారు. అదేంటత్తమ్మ అలా అంటున్నావు? మీరు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు. మీ మాట వినకుండా ఎలా ఉంటాను? మీనా మాటలకు ఆనందంతో సుశీల గారు, అయితే నువ్వు నా కూతురువేమైనా? ఇలా అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళ కలిసిపోతే అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు ఉండవేమో కదా అన్నారు. అంతే కదా అత్తమ్మ. సరే, బావ మొహం కడిగి వచ్చి ఉంటారు, నేను కాఫీ తీసుకువెళ్తాను. ఏంటి, సూర్య బ్రష్ చేసి కాఫీ తాగుతున్నాడా? నేను ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. అలాంటిది నువ్వు ఒక్క రోజులోనే మార్చేశావు. నువ్వు భలే గడసరి కోడలువే. అత్తమ్మ, నువ్వు తప్పు చెప్పావు. గడసరి అత్త, సొగసరి కోడలు, ఇది సినిమా పేరు అత్తమ్మ. నువ్వు గడసరి, నేను సొగసరి అని నవ్వుతూ అన్నది మీనా. ఇలాంటి అమాయకమైన పిల్లతో మా సూర్య ఎన్ని తిప్పలు పడాలో ఏమో అని సుశీల గారు అనుకుంటూ ఉంటే, ఏంటత్తమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది మీనా. అమాయకుడైన బావతో నేను ఎలా ఉంటానోనే కదా నీ ఆలోచన. నువ్వు అలాంటి దిగులేమి పెట్టుకోకత్తమ్మా, బావని నేను చూసుకుంటాను కదా అనేసరికి సుశీల గారు మీనా చెవి పట్టుకొని, ఏంటి, నా కొడుకు అమాయకుడా, నువ్వు తెలివైన దానివా అని నవ్వారు. అప్పుడే సూర్య రూమ్ నుండి బయటికి వచ్చి, మీనా, కాఫీ వేడి చేసి తీసుకురమ్మంటే బ్రష్ చేయండి ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు. నేను వెళ్తుంటే అత్తమ్మే ఆపి కాఫీ ఎందుకు తాగలేదని అడుగుతుంటే చెప్తున్నాను. మీరు వచ్చారు బావా. సరే, వెళ్ళి వేడి చేసి తీసుకురా అన్నారు. సరే బావా అని మీనా వెళ్తుంది. ఏం చెప్తుందమ్మా మీనా అని సూర్య అడిగాడు. ఇది మాటలతోనే మనల్ని మాయ చేస్తుంది అని సుశీల గారు నవ్వుతూ అన్నారు. నువ్వు అమాయకుడు అంట, నిన్ను తను చూసుకుంటుందంట అని చెప్తుంది సుశీల గారు. అవునత్తమ్మ అంటూ కాఫీ తీసుకుని వచ్చి సూర్యకిచ్చి, మీరే కదా ఇందాక ఇంకా స్కూల్ పిల్లల లేవరు అని అన్నారు. మరి బావ చిన్నపిల్లాడు, అమాయకుడు కదా, అందుకే నేనే లేపి రెడీ అవ్వమని చెప్పి ఆఫీస్కి పంపాలి కదా, అందుకే నేనే చూసుకుంటానని చెప్పాను. తప్ప? నువ్వు చెప్తే తప్పెందుకు అవుతుంది బంగారం, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ అని అన్నాడు సూర్య. అంటే ఏంటి బావా, నువ్వెప్పుడు ఏం చేసినా కరెక్ట్ అని. మీకు థ్యాంక్ యూ బావా. అంటే నేను చెప్పేది కరెక్ట్ కాదా సూర్య? అంతేలే, నీకు అమ్మ కన్నా నిన్న వచ్చిన పెళ్ళాం ఎక్కువైంది కదా అని సుశీల గారు అన్నారు. అయ్యో అత్తమ్మ, బావకెప్పుడు నువ్వే మొదట, తర్వాతే నేను. నువ్వెప్పుడు ఏం చేసినా మేమెప్పుడు ఎదురు చెప్పాం, అవును అనే చెప్తాం, సరేనా అని సుశీల గారిని కౌగిలించుకొని, మా అత్తమ్మ ఎప్పుడు సూపర్ అని అన్నది మీనా. మాటలతోనే బూరెలు వండేస్తున్నావు కదే అని సుశీల గారు జోకు వేశారు. సూర్య రూమ్లోకి వెళ్ళి, మీనా, నేను స్నానం చేసి వస్తాను, బట్టలు తీసిపెట్టని వాష్రూమ్లోకి వెళ్ళాడు. సరే బావా అని మీనా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఏం పెట్టాలో తెలియక అలాగే చూస్తూ ఉంటే సూర్య స్నానం చేసి వచ్చి, ఏమైంది అలా చూస్తున్నావు మీనా అని అడిగాడు. బావా, మీరు బట్టలు తీసి పెట్టమన్నారు, నాకేం పెట్టాలో అర్థం కావటం లేదు. నాకు బట్టలే తీసి పెట్టలేవు, నన్ను చూసుకుంటానని అమ్మకెందుకు చెప్పావు? బావా, ఇన్ని బట్టలు ఉంటే ఎలా తీసి పెట్టాలి? అయినా నీకు ఇన్ని బట్టలు ఎందుకు?
ఎంచక్కా 5, 6 షర్టులుంటే సరిపోయాయి కదా! చక్కగా తీసిచ్చేదాన్ని. ఇప్పుడు ఏ షర్ట్ ఇవ్వాలో అర్థం కావటం లేదు అన్నది మీనా. ఏదో ఒకటి ఇవ్వు మీనా, టైమవుతుంది. మీనా తనకు నచ్చిన లైట్ బ్లూ కలర్ షర్టు, ప్యాంటు తీసిచ్చి బాగున్నాయా బావా అని అడుగుతుంది. చాలా బాగున్నాయి. కానీ దీనికోసం ఇంతసేపు చేసావెందుకు మీనా? అంటే నాకు నచ్చితే మీకు నచ్చుతుందో లేదో అని ఇంతసేపు ఆలోచించాను. అలా ఏమీ ఉండదు. నువ్వేది చేసినా నాకు నచ్చుతుంది. బావా అని ఎంతో ప్రేమతో పిలిచేసరికి ఏంటి మీనా అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పు అన్నాడు సూర్య. మరి నేను పల్లెటూరు అమ్మాయిని కదా! నేనేమైనా తప్పు చేస్తే నన్ను వదిలేస్తావా బావా? సూర్య కంగారుగా మీనా ఏంటా మాటలు అని ఆమె చేతులు తీస్తుంటే మీనా అతని చేతులను తన మీద వేసుకొని అది కాదు బావా, మా ఊర్లో 2, 3 పల్లెటూరు వాళ్ళు ఏమీ తెలియటం లేదని వదిలేసి వెళ్ళారు. అందుకే అడిగాను బావా, కోపం వచ్చిందా? మరి అలా మాట్లాడితే కోపం రాదా? నేనలా చేస్తానా? సినిమాల్లో హీరోకి కోపమొస్తే హీరోయిన్ సారీ చెప్తారు కదా! అప్పుడు కోపం పోతుందనుకోని. నీకు సారీ బావా అంటుంది మీనా. అయినా సరే సూర్య కోపంగా ఉండటంతో ఏంటి బావా, నీకు కోపం పోలేదా? సినిమాల్లో హీరోయిన్ సారీ చెప్పగానే హీరో నవ్వుతాడు కదా! మరి నీకెందుకు కోపం పోలేదు బావా అనగానే సూర్య మీనా అమాయకం మాటలకు నవ్వుతూ తన తలతో మీనా తలను ఢీకొట్టి అయితే నువ్వు సినిమాలు బాగా చూస్తావా అని అడిగాడు. తల రుద్దుకుంటూ అవును బావా, బాగా చూస్తాను. ఇప్పుడు మీరు హీరో నవ్వినట్టు నవ్వారు కదా! అది చాలు నాకు. మరి హీరోయిన్ సారీ చెప్తే నవ్వాలిగా? సిగ్గుపడుతూ పో బావా, నేను హీరోయిన్ ఏమిటి? మరి నన్ను హీరో అన్నావుగా? నువ్వు హీరోలాగే ఉంటావు తెలుసా? మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి నీకు హీరో లాంటి మొగుడు వచ్చాడే అని అన్నారు బావా అని కళ్ళార్పుతూ చెప్తుంది మీనా. అవునా? నా ఫ్రెండ్స్ కొంతమంది నిన్ను చూసి చేప కళ్ళ చిన్నది నీకు భారీగా వచ్చింది, అదృష్టవంతుడివి అన్నారు. నీకు తెలుసా మీనా అన్నాడు సూర్య. కళ్ళు టపటప కొడుతూ అంటే నా కళ్ళు చేప కళ్ళలాగుంటాయా బావా? అవును మీనా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కళ్ళలోకి చూస్తూ ఎంత అందంగా ఉంటాయో తెలుసా? నాకు నీ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అని చూస్తూ ఉంటే బావా, నువ్వు అలా చూస్తుంటే నాకు ఎలాగో ఉంది అన్నది మీనా. నిన్ను చూస్తుంటే నన్ను చూస్తుంటే ఎలా ఉంది మీనా? ఏమో తెలీదు బావా. సూర్య మీనా నుదుటిని ముద్దు పెట్టి సరే టిఫిన్ రెడీ అయిందేమో చూడు వెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తాడు. సరే బావా అని నిద్రలో నడిచినట్టు వెళ్తున్న మీనాకి సడన్గా ఇందాక బావ తల ఒకసారి ఢీ కొట్టాను కదా! రెండోసారి ఢీ కొట్టకపోతే కొమ్ములొస్తాయేమో అని మళ్ళీ కంగారు పడుతూ రూమ్‌లోకి వెళ్తుంది మీనా. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.